వెల్కమ్ టు ఒమెగా ఇండియా టీవీ న్యూస్. ఆల్విన్ కాలనీ, హైదర్ నగర్, వివేకానంద నగర్ కాలనీ, కూకట్పల్లి డివిజన్లకు చెందిన 71 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను ఈ రోజు ఎమ్మెల్యే అరికేపూడి గాంధీ వివేకానంద నగర్లోని ఎమ్మెల్యే నివాసంలో లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద మధ్యతరగతి కుటుంబాలకు చేయూతనివ్వాలని ఏర్పాటు చేసినటువంటి ఈ పథకం ద్వారా ఈ రోజు లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేయడం జరిగిందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేసుకుంటూ పోతున్నామని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన తర్వాత షేర్లింగంపల్లి అభివృద్ధి కోసం 1650 కోట్ల రూపాయలు కేటాయించారని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హైదర్ నగర్ డివిజన్ కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు, దొడ్డ రామకృష్ణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. చాలా కాలంగా పేద మధ్యతరగతి కుటుంబాలు ఒక ఆడపిల్ల పెళ్లి చేయాలంటే నానా ఇబ్బందులు పడి రకరకాలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితుల్లో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ అనే కార్యక్రమం తీసుకొచ్చి ఆ పేద కుటుంబాలను ఆదుకునే కార్యక్రమం జరుగుతున్న విషయం. గత 3 రోజులుగా షేర్లింగంపల్లి మండలంలో 220, కుక్కటిపల్లి మండలంలో 71, సుమారుగా 280 చెక్లని పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ఎవ్రీ మంత్ నిరంతరం కొనసాగుతూ ఉంది. నిజమైన పేదవాళ్ళు, మధ్యతరగతి కుటుంబాలన్నీ కూడా ఈ అవకాశాలు మైనార్టీ సోదరులు అందరూ కూడా చక్కగా వాడుకుంటున్నారు. ఈ పథకం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కొంత లేట్ అయినప్పటికీ కూడా ఇప్పుడు వేగవంతం చేసి ఏ మంత్కి ఆ మంత్ క్లియర్ చేసే కార్యక్రమాన్ని కూడా చేయబోతున్నారు. ముఖ్యమంత్రి గారు కూడా పేద కుటుంబాల్లో సంతోషం చూడాలా, పేదవాళ్ళని కోటీశ్వరులను చేయాలా, లక్షాధికారులను చేయాలనే ఉద్దేశంతో అనేక సంక్షేమ పథకాలు కింది స్థాయి నుంచి కూడా మీది స్థాయి వరకు అధ్యయనం చేసి మొట్టమొదటగా పేదవాడికి హాస్పిటల్కి వెళ్ళాలన్నా, దూర ప్రాంతాలకు వెళ్ళాలన్నా, ఆర్థిక ఇబ్బందుల్లో ఇబ్బంది పడుతున్న వాళ్ళకి, మహిళలందరికీ కూడా ఉచిత బస్సు, దాంతోపాటు పేద మధ్యతరగతి కుటుంబాల్లో చాలామందికి 200 యూనిట్ల లోపు కరెంటు బిల్లు ఉచితంగా ఇచ్చే కార్యక్రమం, దాంతోపాటు గ్యాస్ సిలిండర్ విషయంలో కూడా ఇంప్లిమెంట్ అవుతున్నటువంటి స్కీములను మాత్రమే నేను చెప్తా ఉన్నా. మరి ఇంకా డబుల్ బెడ్రూమ్ల విషయంలో 40, 50, 60, 70 గజాల విషయం 5 లక్షల రూపాయల స్కీమ్ ఇచ్చే కార్యక్రమంలో వీటన్నిటిని కూడా ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాం. ఇంకా నిజమైన పేదవాళ్ళు ఎంతమంది ఉన్నా నిరంతర ప్రక్రియ రేషన్ కార్డులు ఇస్తామని చెప్పి మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. వాటిని కూడా స్క్రూటినీ చేసి ఆ కార్యక్రమం కూడా కొనసాగుతూ ఉంది. పేద కుటుంబాలన్నీ కూడా సంతోషంగా బతకాలి, గౌరవంగా సమాజంలో పిల్లల్ని చదివించుకొని మరి మంచి కార్యక్రమాలకి కుటుంబాలు గౌరవంగా ఎదగాలనే మంచి ఉద్దేశంతో సంక్షేమ కార్యక్రమాలు, సంక్షేమంతో పాటు అభివృద్ధిని కూడా 1650 కోట్ల రూపాయలు షేర్లింగంపల్లి కాన్స్టిట్యున్సీ రోడ్ల అభివృద్ధి కోసం, కొత్త రోడ్ల కోసం, ఫ్లైఓవర్ల కోసం ముఖ్యమంత్రి గారు మేము వెళ్ళి కలవగానే కేటాయించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. దాంతోపాటు 100 కోట్ల రూపాయలు నాలాల అభివృద్ధి, భారీ వర్షాలు కురిసినా ఎక్కడా కూడా ముంపు ప్రాంతాలు ఉండకూడదు అనే ఉద్దేశంతో 100 కోట్ల రూపాయలు కేటాయించారు. పనులు సాగుతూ ఉన్నాయి. గత 15 రోజులుగా మీరు చూస్తూ ఉన్నారు. ప్రతి డివిజన్లోనూ రోడ్ల అభివృద్ధి కార్యక్రమంలో మరి సుమారుగా 75 కోట్ల రూపాయలకు ఆల్రెడీ ఇప్పటికే శంకుస్థాపన చేశాం. ఈరోజు కూడా చేస్తూ ఉన్నాం. వీటన్నిటి కూడా అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగుతాం. ఎక్కడ ఏ ప్రాంతంలో ఏం ఇబ్బందులు ఉన్నా వాటిని పాజిటివ్గా తీసుకొని అభివృద్ధి ధ్యేయంగా ముందుకు పోతాం. ముఖ్యమంత్రి గారు కూడా, ఇన్ఛార్జ్ మంత్రి గారు కూడా సహకరించి అన్ని కోణాల్లో సహకరించి ముందుకు తీసుకుపోతూ ఉన్నారు, వెన్నుతట్టి ప్రోత్సహిస్తూ ఉన్నారు. ఈ అవకాశాన్ని అందరూ కూడా వాడుకోండి. కొన్ని సమయాభావం, శాంక్షన్లు, టెండర్లు వాటి మూలం లేట్ అవుతూ ఉంటాయి. ఇవాళకి ఇవాళ అయిపోవాలంటే అయిపోకపోవచ్చు. నెలలు నిలబడే టెండర్లు కాకుండా ఒక్కరోజు ఎమర్జెన్సీ టెండర్, 7 రోజులు ఎమర్జెన్సీ టెండర్, 15 రోజులు టెండర్లు పిలిచి పనులు మొదలుపెట్టా ఉన్నాం.
ఆల్రెడీ పనులు నడుస్తూ ఉన్నాయి. ఏమి సమస్యలు ఉన్నా కూడా మా దృష్టికి మేము అందుబాటులో ఉన్నాం. మా సమస్యలు ఏమున్నా కూడా మా దృష్టికి తీసుకురండి, మీకు అందుబాటులో ఉండి చేయించే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. సబ్స్క్రైబ్ చేసుకోండి ఒమేగా ఇండియా టీవీ.